లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 11వ అధ్యాయం. భీముడు చేసిన ఏకాదశి వ్రతము. దౌమ్యుడు భీముడికి ఏకాదశి వ్రత మాహాత్మ్యంను చెప్పడం గురించి ఈరోజు తెలుసుకుందాం. భీముడు కుంతి మధ్యముడు, పాండవులలో రెండవవాడు. బలిష్టమైన కండలు తిరిగిన శరీరం కలవాడు. భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగలేడు. కొండలను కూడా పిండి చేయగల మహాబల సంపన్నుడు. బండెడి అన్నాన్నైనా అవలీలగా తినగల భోజన ప్రియుడు. నిద్రపోతూ అతి బద్ధకస్తుడు. అలాంటి భీముడొకనాడు మాఘమాసం నందలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకున్నాడు. పురోహితులను సంప్రదించాడు. వారు పూజా నిర్వహణాది కార్యక్రమాలంతటినీ వివరించి చెప్పి ఏకాదశి నాడు శ్రీహరి ప్రీత్యర్థం ఉపవాసం ఉండాలని చెప్పారు. లేనిచో ఫలితం దక్కదన్నారు. భీమునికి అంతా బాగానే నచ్చింది, కానీ ఉపవాసం ఉండటం అనేది నచ్చలేదు. మరి మన భీముడు అసలే భోజన ప్రియుడు కదా, ఆకలికి ఏమాత్రం తట్టుకోలేడు కదా, మరి ఎట్లా? వెంటనే తమ పురోహితులకు దౌమ్యుని పిలిచి, బ్రహ్మగారు, నేను మాఘమాసం నందు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని అనుకున్నాను. దాని విధి విధానాలేమియో వివరించండి అని అడిగాడు. అంతట దౌమ్యుడు, మంచిది భీమసేన, నీవు చేయు ఈ వ్రతాన్ని నీకు అత్యంత పుణ్యఫలము ఇవ్వగలదు. ఏకాదశి అతి పవిత్రమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక నీవు ఆ వ్రతము నిరభ్యంతరముగా చేయవచ్చును అన్నాడు. అది సరే, అటులనే చేయుదును విప్రోత్తమా, కానీ నేనసలే భోజన ప్రియుడినని లోకమంతటికీ తెలుసు కదా, ఆకలికి ఆగలేనని మీకు తెలుసు. మరి ఉపవాసం ఉండటం అనేది నా తరమా? అది సాధ్యమేనా అని తలపోయిచున్నాను. అదీ కాక ఉపవాసం ఉన్నన్ని రోజులే ఆకలి దప్పులు ఎక్కువగా ఉంటాయి కదా, కావున నా ఆకలి దాహం తీరునట్లు మరియు ఏకాదశి వ్రతము ఫలితం దక్కునట్లు ఏదైనా సలహా చెప్పండి అని వాపోయాడు భీముడు. పాండవ పురోహితుడగు దౌమ్యుడొక చిరునవ్వి నవ్వి, భీమా, ఏదైనా వ్రతం చేయడానికి మొదట దీక్ష అవసరం. అందులోనూ ఏకాదశి వ్రతానికి దీక్ష తప్పనిసరి. ఇది ఏమంత కష్టమైనది కాదు. భక్తి శ్రద్ధలతో దీక్ష పూనినచో నీకు ఆకలి దప్పులు కలగవు. మాఘమాస ఏకాదశి వ్రతము అత్యంత పుణ్యమును ఇచ్చును. అంతకంటే శ్రేష్టమైన వ్రతం మరొకటి లేదు. అందులో మాఘమాసం నందు పుష్యమి నక్షత్రంతో కూడిన ఏకాదశి వ్రతం సర్వశ్రేష్టమైనది. దీనితో సమానమైనది మరొకటి లేదు. ఇది మహాపర్వదినము. నీవు ఆనాడు వ్రతం ఆచరించు. దీనికి సాటి మరొకటి లేదు. ఇది విశేష పుణ్యఫలంను ఇచ్చును. ఆకలి గురించి నీవు ఏమాత్రం ఆలోచించకు. దీక్షలో ఉన్న వారికి ఆకలి కలగదు. నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించుము, భగవద్ధ్యానంలో ఉండుము అంటూ వ్రత విధానాన్ని వివరించి చెప్పాడు దౌమ్యుడు. తమ పురోహితుడు ధైర్యం చెప్పాక భీమునికి సంశయం తీరడంతో మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమ నిష్టలతోనూ చేసి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాడు. భీముడు ఆచరించాడు కనుక దీనిని భీమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించుట వలన భక్తులు శ్రీహరి కృపకు పాత్రులై మోక్షప్రాప్తి పొందగలరు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది.
ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.